ఫ్రెండ్స్ చెప్పిన ఛాలెంజ్ చేయడం వల్ల మీ లైఫే తలకిందులవుతుందని మీరెప్పుడు అనుకున్నారా? ఫిబ్రవరి 1, 2010 ఆస్ట్రేలియా సిడ్నీలో నివసిస్తున్న 19 సంవత్సరాల శామ్ బాలర్డ్ ఎప్పటిలాగానే తన ఫ్రెండ్స్‌తో కలిసి తన పార్టీకి వెళ్ళాడు. కానీ ఆ పార్టీలో తన ఫ్రెండ్స్ తనతో ఒక సిల్లీ ఛాలెంజ్ చెప్పారు. యెస్. ఒక స్లగ్ తినమని చెప్పారు. స్లగ్. ఆ స్లగ్ తను చాలా ఈజీగా తినేసాడు. ఎలా అంటే జస్ట్ క్యాజువల్‌గా వెళ్లి తినేసాడు. కాకపోతే తనకే తెలియని విషయం ఏందంటే ఆ స్లగ్ ఒక రేర్ పారాసైట్ అయిన రాట్ లంగ్ వార్మ్‌ని కలిగి ఉందని. పారాసైట్ వల్ల తన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయ్యి రోజు రోజుకి తన ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. దీనితో డాక్టర్స్ తనని డయాగ్నోస్ చేసి చెప్పిన విషయం ఏంటంటే తనకి ఓసినోఫిలిప్స్ మెనింగోఎన్సెఫలైటిస్ అనే రేర్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని. దీంతో తను డైరెక్ట్‌గా కోమాలోకి వెళ్ళిపోయాడు. దాదాపు 480 రోజులు తను కోమా నుండి బయటకొచ్చాక పక్షవాతానికి గురయ్యాడు. దాంతో పాటు తనకు 2 కన్నుల్లో ఒక కన్ను కోల్పోవాల్సొచ్చింది. అదే కాకుండా తనకి 24 గంటలు ఎవరో ఒకరు కేర్ టేకర్‌గా ఉండాల్సొచ్చింది. ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. యవ్వనంలో ఉన్న ఒక కుర్రాడు డైలీ రబ్బీ ఆడుతూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఏం చేయలేక హాస్పిటల్ బెడ్ మీద పడి ఉన్నాడు. 8 సంవత్సరాలు తన ఫ్యామిలీ మెంబర్స్ తనకి 24/7 కేర్ తీసుకుంటూ ఉండగా చివరికి 2018లో శామ్ బాలార్డ్ 28 సంవత్సరాలకి కన్నుమూశాడు. ఈ సంఘటన తెలుసుకున్న ఆస్ట్రేలియాలో ప్రజలు మనస్తాపానికి గురయ్యారు. అనుకుంటారా? ఒక సరదాగా సిల్లీగా చేసిన ఛాలెంజ్ వల్ల ఒక ప్రాణమే మూల్యం చెల్లిస్తుందని. సో మీరు కూడా ఇలాంటి ఛాలెంజెస్ చేసే ముందు, చెప్పే ముందు ఒకసారి తెలుసుకొని, చూసుకొని చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నా తరపు నుంచి మరిన్ని రావాలంటే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.